ఇది ప్రజా వేదిక. ఈ పత్రాలు చూస్తే ఒక్క ప్రశ్నే ముందుకు వస్తుంది. క్రైస్తవ మిషనరీ ఆస్తులపై నిజమైన హక్కు ఎవరిది? హనంకొండలో ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. క్రైస్తవ మిషనరీ సంస్థలకు సంబంధించిన ఆస్తుల నిర్వహణపై ట్రస్టులు, సంఘాల మధ్య వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది పాస్టర్లు తమ వాదనలు వినిపించారు. సార్ వేసిన ప్రశ్నకి ఒక చిన్న సొల్యూషన్, చిన్న మాట చెప్తా. మా వాళ్ళే దొంగలున్నారు అందులో. అందరూ కోడి మాంసం తినరట, కోళ్ళు పోయినాయి. ఇది జనరల్గా మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాను. మీడియా మిత్రులకి, వచ్చిన మీ అందరికీ ట్రైసిటీస్ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా, ఫిలదెల్ఫియా బాప్టిస్ట్ చర్చ్ పక్షంగా మీ అందరికి శుభములు, దైవాశీర్వాదాలు. 45 సంవత్సరాల నుండి నేను చర్చ్ పాస్టర్గా పనిచేస్తున్నా. నేను చిన్నప్పటి నుండి సదానందం గారు ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీ గారు ఉన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు ఈ విషయాలన్నీ. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇది శ్రీనివాస్ రెడ్డిది కాదు, ఇంకెవరిది కాదు. ఇది మిషనరీలు సంపాదించిన ఆస్తి. అన్ని ఆదినాలలో వారు కొన్నప్పుడు హుర్దులో డాక్యుమెంట్స్ రాశారు. అది చర్చ్ ఫైల్లో ఉన్నది. సో అన్నీ కూడా క్రమబద్ధంగా ఉన్నాయి. కాబట్టి చాలామంది ఈ దినాలలో ఇది మాది, మేము చెప్తేనే నడవాలనేది కాదు. ఇక్కడున్న ఆస్తి అంతా కూడా క్రైస్తవ మిషనరీలు సంపాదించింది. ఇది ఎవ్వని అబ్బ సొమ్ము కాదు, ఎవ్వని అయ్య సొమ్ము కాదు. ప్రార్థన ఒకరోజు జడ్జిమెంట్ని ఇచ్చింది. సుదీర్ఘమైన 30 సంవత్సరాల జడ్జిమెంట్లో ఎంతోమంది పరిశుద్ధులు ప్రార్థన చేశారు. ఎంతోమంది దైవజనులు కన్నీళ్లు గార్చారు. మిషనరీ పరిచర్యను అర్థం చేసుకున్నవారు, వారు చనిపోయిన జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఉన్న వాళ్ళే ఈరోజు దీన్ని కావాలని అంటే ఎంతవరకు సమంజసం? మేము కరెక్ట్గా మాట్లాడతా. ఏమైనా అబ్బసొమ్ము తినలే, అయ్యసొమ్ము తినలే. వీళ్ళు ఫీల్డ్ అసోసియేషన్ నీతిమంతులు అని చెప్పలేను. ఇంకో ఆయన వచ్చిండు, నాది ఇది నేను చెప్తే వినాలేదేది ఏం కాదు. అమ్ముకోవడానికి ఎన్ని డాగులు వేసినా ఇక్కడ జరగదు. ఈ విషయం చెప్తున్నా నేను మరలా. జరగనీయం. కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి ఆస్తులపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. సిబిసి హనుమకొండ చర్చి వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీని పాల్గొంటలేరు. ఉమ్మడి జిల్లాలో ఉన్న క్రైస్తవులందరూ ఈ ర్యాలీలో సంఘీభావంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా క్రైస్తవుల ఆస్తి ఇది, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవుల ఆస్తి ఇది. ఈ ఆస్తిని మనందరం రక్షించుకోవాలి. మన ఇంటి పక్కన గజం జాగా, ఒక 3 ఇంచులు 4 ఇంచులు దర్వాజో, కిటికో, వెంటిలేషన్ ప్రాబ్లం అయితేనే ఎంతో మన ఏదైతాము. మరి మన జీవం గల దేవుడు మన కోసం, మన పితరుల కోసం, ఎన్నో జనరేషన్ల కోసం ఇచ్చిన ఈ ఆస్తిని, మన ఆస్తి కన్నా దీన్ని ఎక్కువ మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్స్ ప్రకారం సిఎస్ఐ, బాప్టిస్ట్ ఇవన్నీ కాకుండా మన క్రైస్తవులు అనే పట్టుదలతోటి అందరు ఏకతాటి మీద రావాల్సిన పరిస్థితి మనకి ఈరోజు ఖచ్చితంగా ఉన్నది. అలా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, ముందుకు సాగగలుగుతాం. ఈరోజు మనం ఏదన్నా జరిగినప్పుడే మనము ముందుకు వచ్చి ఒక ర్యాలీ అని, ఒక చిన్న గొడవలు మనం ఫేస్ చేయలేక మనం ఇట్లాంటి ర్యాలీలు తీస్తుంటాము. కానీ అది ఫేస్ కాకుండానే ముందే మనం జాగ్రత్త పడడం ఇంపార్టెంట్. 1979 సంవత్సరం నుండి పిఏబిసి, ఎస్టీబీసీ, ఏబిఎఫ్ఎంల మధ్య ట్రస్టీషిప్ అంశం న్యాయస్థానాల్లో పలుమార్లు విచారణకు వచ్చింది. ఇప్పుడు ఈ 11 ఎకరాల 3 గుంటలు మిషనరీ సంబంధించినటువంటి ప్రాపర్టీ. సో రెవెన్యూ రికార్డు మనకు 1954లో వచ్చినప్పుడు ఇది ప్రైవేట్ భూమి అని కానీ, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని కానీ రికార్డులో ఎక్కడ నమోదు చేయబడలేదు. అలాంటప్పుడు
ప్రైవేటు వ్యక్తులు 2003 నుండి 1994 నుండి 2007 నుండి ప్రైవేటు రిజిస్ట్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు, అది వేరే దగ్గర చేసుకొని ఇక్కడ ఎట్లా కబ్జా చేస్తున్నారు ఒకటి. రెండోది, ఇన్ని సంవత్సరాలు 146 సంవత్సరాల నుండి మనం ఈ చర్చను నడిపిస్తున్నప్పుడు ప్రభుత్వానికి మనకు మినిస్ట్రీకి సంబంధించిన శాఖ ఒకటి ఉంది. దాని ద్వారా మన లోకల్ ఉన్నటువంటి స్థానిక లీడర్ల సహకారంతో ఈ భూమిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ డిజాల్వ్ చేయడానికి ఆ మిషనరీ ద్వారా మీరు ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు? ప్రతిసారి ఈ ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ప్రైవేటు వ్యక్తులు ఈ భూములను కబ్జా చేయడం కోసం ఇలా ప్రతిసారి వచ్చి మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రహారీ గోడలు కూల్చుతూ, కేసులు పెట్టిస్తూ ఇలా భయాందోళన చెందడం వల్ల క్రైస్తవుల్లో విచ్ఛిన్నం రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దీనికి శాశ్వత పరిష్కారంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దీనికి ఒక్కటే పరిష్కారం ఏంటంటే, ఇది మిషన్ ల్యాండ్ అనేది రెవెన్యూ రికార్డులో కూడా ఉంది. కానీ పిఏబిసి అనే సంస్థ కావలిలో ఉండి హనుమకొండ ప్రాపర్టీని అమ్ముతున్నారు. అది ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వస్తేనే తెలుస్తుంది. అప్పటిదాకా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు వెనుక ఉన్న ప్రాపర్టీ 2003లో రిజిస్టర్ అయింది, 2.2 acres ఆర్ జాన్సన్ గారి పేరు మీద. అది ఎప్పుడు బయటకు వచ్చిందంటే 2017 దాకా ఎవరికి తెలియదు. ఎక్కడ రిజిస్టర్ చేశారు? కావాలి రిజిస్టర్ చేశారు. కాబట్టి దీనికి ఇంకా పరిష్కారం ఏంటి అంటే, తెలంగాణలో ఉన్న ప్రాపర్టీస్, మిషన్ ప్రాపర్టీస్ అన్నీ తెలంగాణకి రావాలా? ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు ఇక్కడ. ఎప్పుడైతే ఇది, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ డివైడ్ అయిపోయినాయి, మిషన్ ప్రాపర్టీస్ అన్నీ డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోండి, వరంగల్కి ఒక డయాసిస్ ఉంటుంది, విజయవాడకు ఒక డయాసిస్ ఉంటుంది, రెండు సేమ్ కాదు. ఇక్కడ కూడా వరంగల్, హనంకొండ, జనగాం, సూర్యాపేట, నల్గొండ, సెకండ్రాబాద్కు ఉన్నవి కూడా తెలంగాణ కిందికి రావాలా? ఎందుకంటే ఇక్కడ లాస్ వేరు, ఇక్కడ రూల్స్ వేరు. కాబట్టి వాటిని మనం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మేము CCLని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీస్ దాదాపుగా 140 సంవత్సరాల నుంచి చర్చ్ ఎంజాయ్ చేస్తుంది, పొజిషన్లో ఉంది, ఈ మినిస్ట్రీస్ నడుపుతుందని మేము ఆల్రెడీ CCLAకి లెటర్స్ పంపడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. మాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ 100% కోఆపరేట్ చేస్తుంది, ఏం డౌట్ లేదు. 124/1994 మద్రాస్ కోర్టు కేసు నడిచింది. సుదీర్ఘ 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత కోర్టు తుది తీర్పు వెలువరించింది. అందులో భాగంగా ఈ మిషన్ ప్రాపర్టీకి సంబంధించిన ఆస్తులను అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదన్నప్పుడు ఈ ప్రైవేట్గా చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నిటి డిజాల్వ్ అయిపోతాయి కదా. మరి ఆ కోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని శాశ్వత పరిష్కారం కోసము ఇది మిషన్ ప్రాపర్టీకి, అంటే ఇప్పుడు మనకు ప్రాంతాలు వేరైపోయినాయి కాబట్టి మద్రాస్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో స్పెసిఫిక్గా ఈ సెంటర్ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రాపర్టీ అని మెన్షన్ చేశారు, మిషన్ ప్రాపర్టీ అని. మనం ప్రత్యేకమైనటువంటి 11 ఎకరాలకి మనం చట్టబద్ధత ఏర్పాటు చేసుకోకపోతే రక్షణ ఎట్లా కలుగుద్ది? చేస్తున్నాం. అది ఆల్రెడీ మద్రాస్ హైకోర్టు CS 124/94లో పిఏబిసి అనే సంస్థను రిమూవ్ చేశారు. ట్రస్టీస్ రిమూవ్ చేశారు. 9 మంది ట్రస్టీస్ ఉంటారు, వాళ్ళని రిమూవ్ చేశారు. ఈ రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీఎలక్షన్స్ చేయాలా, లోకల్గా ఎలక్షన్స్ చేయాలా, అన్ని ప్రాంతాలకు ఎలక్షన్స్ చేసినాక మళ్ళీ 9 మంది ఎలక్ట్ అవుతారు, వాళ్ళు మళ్ళీ నడపడానికి ప్రయత్నం చేస్తారు. ఇది జరుగుతుంది. కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది అనంటే, ఈ ప్రాపర్టీస్ ఎవరు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. ఇవన్నీ సంబంధిత పక్షాలు వినిపిస్తున్న ఆరోపణలే. ఇతర పక్షాల వాదన ఇంకా రావాల్సి ఉంది. కోర్టు కేసు పరిధిలో కొనసాగుతున్నటువంటి కేసులకు ఆర్డర్స్ మంజూరు చేయబడకుండా ప్రైవేట్ వ్యక్తులకు కానీ, చర్చికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ, ఈ మిషన్కి సంబంధించిన వ్యక్తులకు కానీ ఎలాంటి తుది తీర్పు రాకముందుకు డిస్మిస్ అయినటువంటి వ్యక్తులు, లేకపోతే కోర్టులో కేసు ఉంటే పెండింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు మధ్యరాత్రి తర్వాత డేలో ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తూ వచ్చి దౌర్జన్యంగా కబ్జాలు చేస్తూ ఉంటే సంఘం తరపున కానీ, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అలాంటి అసాంఘిక శక్తులు, భూ కబ్జాదారుల మీద కేసులు ఎందుకు పెట్టించలేకపోతున్నారు? ప్రతిసారి మనం దాడి జరగగానే ఈ ప్రొటెస్ట్ అనేది పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఒక వ్యక్తి మీద కానీ, లేకపోతే ఒక శక్తి మీద కానీ కేసు అయినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉండదు కదా. కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థ కలిగిన మనము ఒక అసాంఘిక శక్తులు ఇంత పెద్ద 146 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చిలో వచ్చి దౌర్జన్యంగా కబ్జాలు చేస్తూ దాడులు చేస్తామంటే మరి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? దీని మీద మనం ఎందుకు బలవంతంగా రాజకీయ నాయకుల మీద ఒత్తిడి లేకపోతున్నాం కేసుల కోసం? ఇక్కడ స్థానికంగా చూస్తే మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు నాయన రాజేంద్ర రెడ్డి గారు పూర్తి స్థాయిలో తమ సహకారాన్ని ఇస్తున్నారు. ఆయన ముందే చెప్పాడు ఏంటంటే, నేను చిన్నప్పటి నుండి మిషన్ హాస్పిటల్లో
చుట్టూ నేను తిరిగాను. ఇక్కడ నేను సైకిల్ దొక్కుతూ ఇక్కడ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. ఎవరు కూడా ఇది క్రైస్తవుల ప్రాపర్టీ కాదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మిషన్ ప్రాపర్టీ ఏర్పాటు చేసిన ఉద్దేశం క్రైస్తవుల ఆస్తులే కావచ్చు, కానీ అందరికీ సహకారంగా అన్ని మతాలకు అతీతంగా సేవలు జరిగేది. ఇక్కడ మిషన్ హాస్పిటల్ ఉండే దానికి ఒక క్రైస్తవులే కాదు, అందరికీ సేవ జరిగింది. హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరూ కూడా దీనిలో ఉపయోగపడింది. అదేవిధంగా స్కూల్ చేసినాం, స్కూల్లో కూడా మతాలకు అతీతంగా సేవలు జరుగుతాయి. అందరూ విద్యార్థులు ఉన్నారు అక్కడ, క్రైస్తవుల ప్రాపర్టీ కానీ అందరికీ ఉపయోగకరం ఉంది. రీచ్ ఉంది, రీచ్లో కూడా పిల్లలు 40 మంది వేరే వేరే మతాలకు సంబంధించిన వారు అందులో ఆశ్రయం పొందుతున్నారు. ఈ రకంగా క్రైస్తవుల ప్రాపర్టీ సంబంధించిన ప్రాపర్టీ కానీ అన్ని మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది జరగాలని మేము కోరుతూ ఉన్నాం. దీనికి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అయితే నాగరాజు గారు అయితేనేమి, ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు అయితేనేమి, కడియం కావ్య గారు అయితేనేమి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రయత్నం కూడా ఏంటంటే దీన్ని మీరు అన్నట్టుగా దీన్ని పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ తేవాలి. పర్మనెంట్గా సొల్యూషన్ తేవాలి అంటే వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలి. సార్ సబ్మిషన్ నా ప్రశ్న, మధ్యరాత్రి 200 మంది గుండాలు చొరబడి ఎవరికి సంబంధం లేకుండా చర్చికి సంబంధించిన ప్రహారీ గోడను ఎక్కడికక్కడ కూల్చివేశారు. సో ఈవెన్ పిట్టి కేస్ వాజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఆఫ్టర్ యు ఆర్ గివెన్ సెవెరల్ రిప్రజెంటేషన్స్ టు ద పోలీస్ ఆఫీసర్, ఈవెన్ దే ఆర్ రిఫ్యూజ్డ్ ఆల్ ద రిప్రజెంటేషన్స్ and they're kept away and they're not filed as even single pity case. నేను అడిగేది ఏంటంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఉన్న మనము ఇంత దౌర్జన్యంగా 200 మంది గుండాలు ఎక్కడి నుండో వచ్చి ఇలా దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఉంటే ఒక వ్యవస్థ ద్వారా మనము చట్టబద్ధతకు సంబంధించిన కేసులు ఎందుకు పెట్టలేకపోతున్నాము? దీనికి రాజకీయ నాయకులు స్థానికులైనా స్థానికేతరులైనా ఎవరైనా ఎందుకు సహకరించలేకపోతే ఇంత పెద్ద 15-20 వేల మంది చర్చిలో ఉన్నటువంటి ప్రార్థన చేసుకునే మందిరాలపై దౌర్జన్యంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసినప్పుడు కేసులు ఎందుకు కావట్లేదు? కేసులు పెట్టడం జరిగింది. వాటిపైన అందరినీ కూడా చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. కానీ చర్చ ఏంటంటే ఆ విధంగా అంటే వెళ్ళి ఫైట్ చేయడం అంతా కాదు. చర్చ్ తరఫున మేము కేసు చేస్తాం, వాళ్ళు సహకరించాలి. మాకు రాజకీయ నాయకులు కూడా చెప్పారు, పోలీసులకు చెప్పినారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పినారు, అది చేయమని చెప్పడం జరిగింది. అదంతా కూడా జరిగింది, కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. డిన్నర్ గారు దీనికి సమాధానం చెప్తారు. వాస్తవంగా మిత్రుడు 3 మంచి ప్రశ్నలు అడిగిండు. మీ ద్వారా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ అర్థమైంది. అతి త్వరలో వాస్తవంగా ఎలక్షన్ పర్పస్లో ఎమ్మెల్యే గారు బిజీ ఉన్నారు. వాస్తవంగా ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రెస్లో మాట్లాడే పరిస్థితి ఉండే. ఎలక్షన్ అక్కడికి పోయిండు, మాకు ముందుండి నడిపిస్తున్నాడు. రెండోది అతి త్వరలో మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని పట్టుకొని సిపి కమిషనర్ కూడా కలవబోతున్నాం. సంతోషం. ఇది పర్మనెంట్ ఎవరు రాకుండా ఉండడానికి ప్రణాళిక పరంగా మేమున్నాం. వాస్తవంగా ఇంత సబ్జెక్టు అందరికీ తెలియడానికి కొంచెం లేట్ అయింది. సంపూర్ణంగా స్థానికల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అది పార్టీలకు అతీతంగా కూడా మాకు అందరికి సపోర్ట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు పర్మనెంట్ పరిష్కారం అతిత్వంలో కాబోతున్నది. ఈ హాస్పిటల్ 2014లో ఓపెన్ అయింది. నేను కోర్స్ గవర్నమెంట్ సర్వీస్ రిటైర్డ్ అయినా ఇక్కడ పనిచేస్తున్నాను సేవా దృక్పథంతో. ఇక్కడ అప్పుడు 14th నుంచి ఈ హాస్పిటల్ నడుస్తున్నాయి. ఇక్కడ అన్నీ కూడా కన్స్టిట్యూషన్లో నడిపిస్తున్నాము. ఇప్పుడు సపోజ్ బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయనుకుంటే 40% ఇస్తున్నాము. స్కానింగ్ ఎంఆర్ఐ కూడా 50% కన్స్టిట్యూషన్తో నడుస్తున్నాము. ఓన్లీ చారిటీగా నడిపిస్తున్నాము. అప్పుడు కరోనా అప్పుడు కూడా మేము ఇక్కడ RT-PCR డైలీ 100 కేసెస్ మేము టెస్ట్ చేసేవాళ్ళం. ఆ రోజుల్లో 100 అట్లా ఒక 2 months మేము ఇక్కడ సేవ చేశాము. సో ఇక్కడ హాస్పిటల్ నడుస్తున్నది. అప్పటి నుండి 20 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు, 3-4 డాక్టర్స్ ఉన్నారు. ఆల్ స్పెషలిస్ట్ కూడా ఇక్కడికి వస్తారు. దీనికి సహకారం అంతా కూడా మన చర్చి CBC చర్చి నుంచి నడిపిస్తున్నారు. వాళ్ళే మాకు శాలరీస్ ఇస్తారు. నియర్లీ 1 month 3 లక్షల ఖర్చు పెట్టి సేవా దృక్పథంలో చేస్తున్నారు. మరి మీరందరూ కూడా గమనించాలని ఈ హాస్పిటల్ బాగు కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. ఈ వ్యవహారంలో చివరి నిర్ణయం న్యాయస్థానానిదే. సంబంధిత ట్రస్టులు, అధికారుల స్పందన ఇంకా రావాల్సి ఉంది. ఇది అభిప్రాయాలపై ఆధారపడిన కథనం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు G News. ఇది ప్రజా వేదిక.